ఉన్నత స్థానాల్లో స్నేహితులు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మిన వారు మాత్రమే గదా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఓ సివిల్ వార్లో బహుకాల అనుభవం ఉన్న ఒకతను కాస్త కూడు నీడ కోసం అడుక్కుంటూ ఓ ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తిరుగుతుండేవాడు. అతనెప్పుడు అతని స్నేహితుడు మిస్టర్ లింకన్ గురించి మాట్లాడుతుండేవాడు. అతని గాయాల కారణంగా అతను నిలకడగా ఏ ఉద్యోగము నిలుపుకోలేకపోయాడు. కానీ ఏదో విధంగా సాగినంతకాలం అతడు తన ప్రియమైన అధ్యక్షుడు గురించి మాట్లాడేవాడు. ఓ రోజు దగ్గర నిలుచున్న ఓ సందేహి, మీరేమో మీకు లింకన్ తెలుసు అంటున్నారు, నాకైతే మీకు నిజంగా తెలుసని నమ్మకం కలగడం లేదు, మీరు చెప్పేది నిరూపించండి అని విసురుగా అన్నాడు. ఆ ముసలివాడు, దానికేం, నా దగ్గర స్వయంగా లింకన్ గారే రాసి సంతకం చేసిచ్చిన కాగితం ఉంది అంటూ తన పాత వాలెట్లో నుండి చాలా మడతలు పెట్టిన ఓ కాగితం తీసి ఆ వ్యక్తికి చూపిస్తూ క్షమాపణలు చెప్తున్నట్టుగా, నాకంతగా చదువు రాదు, కానీ అది లింకన్ సంతకమని నాకు తెలుసు అన్నాడు. ఏమయ్యా, ఇక్కడ ఏమనుందో నీకు తెలుసా? ప్రేక్షకుల్లో ఒకతను ఇలా అన్నాడు. అధ్యక్షుడు లింకన్ మీకు ఉదారమైన ఫెడరల్ పెన్షన్ పొందడానికి అధికారం ఇచ్చారు. ఏదో దయనీయమైన బిచ్చగాడిలా మీరు తిరుగులాడనక్కర్లేదు. మిస్టర్ లింకన్ మిమ్మల్ని సంపన్నుడిగా చేశారు. యోహాన్ రాసిన దానికి తాత్పర్యం చెబితే ఇలా ఉంటుంది. క్రైస్తవులైన మీరు ఓడిపోయిన వారిలా తిరుగులాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మిమ్మల్ని విజేతలుగా చేశాడు. ఆయన ప్రతి శత్రువును ఓడించాడు. మీకు ఆ విజయంలో పాలుంది. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఆ విజయాన్ని మీదిగా చేసుకోండి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. లోకుని జయిస్తారు అన్నదాన్ని మీరెలా అర్థం చేసుకుంటారు? ఆమేన్.